Hi everyone, myself MB from Sai Medakoti, Hyderabad. Now we are going to look at the next session, that is our Maths Abhyasam daily dose. In differential equation topic, we are going to discuss complementary functions. So before going to dive into the video, I am requesting you to like this video, and if not subscribe our YouTube channel Sai Meda Hyderabad, please subscribe it to get more updates from our side. So let us see. So in this, especially as I mentioned, this is a complementary function. So firstly we are going to see what do you mean by complementary function, and whenever we are going to find out the complementary function only, right. So let us dive into the topic. Before that, we have a wonderful opportunity to enroll our course. 2009 ki man complete course వస్తుంది మీకు. ఇందులో ఫస్ట్లీ ప్లీజ్ ప్రాక్టీస్ గన్ షాట్ బిట్స్, బికాజ్ ఎగ్జామ్ దగ్గరగా ఉంది కాబట్టి గన్ షాట్ బిట్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ని కూడా త్వరగా రివిజన్ చేయగలుగుతావు. మొత్తం మళ్ళీ ఫస్ట్కి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ద బెస్ట్ వే టు డూ ద ప్రాక్టీస్ విత్ గన్ షాట్ బిట్స్. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రిఫర్ టు అవర్ కంప్లీట్ కోర్స్. అండ్ ఎగ్జామ్కి వెళ్ళడానికన్నా ముందు ఖచ్చితంగా యూ నీడ్ టు గో త్రూ ద పీవైక్యూస్. సో వీఆర్ వండర్ఫుల్లీ డిజైన్డ్ పీవైక్యూస్ అట్ వన్ ప్లేస్. అన్ని పీవైక్యూస్ కూడా దగ్గర పెట్టాం కాబట్టి అవన్నిటిని యూటిలైజ్ చేసుకోవడం వల్ల, జస్ట్ నువ్వు ఆ కాన్సెప్ట్ చూడడం వల్ల సేమ్ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నాయి, సేమ్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి please go through that. Okay, so if you have any doubt you can call these numbers. Our course is available in saimeda.in app, and these are the bits we available in our complete course. ఇందులో చూసుకుంటే గ్రాంటీస్ వైజ్ చూసుకుంటే ఫిజిక్స్ 7, కెమిస్ట్రీ 7, మ్యాథ్స్ 10, అండ్ సబ్జెక్ట్ వైజ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఒక 10. ఓకే, అట్లాగే ఎంపీసీ కంబైన్డ్గా, ఇంజనీరింగ్ కంబైన్డ్గా ఇదొక 3 9 మాక్ టెస్ట్. ఎంటైర్లీ యూర్ గోయింగ్ టు హ్యావ్ 5800 బిట్స్. If you practice this, that's sufficient enough to good rank in a ESET. So before going to see our possibility, that's our discussion. So let me tell you when we are going to find out the complementary function, and when we are going to find out the, of course, the particular integral. So solution అడిగినప్పుడు ఎప్పుడు మనము జనరల్గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎనీ సొల్యూషన్ అంటే ఒకవేళ మనకు ఏదైనా క్వశ్చన్ మెన్షన్ చేశాడు, ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫామ్లో ఉండి ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో, ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే దెన్ ద సొల్యూషన్ విల్ బి, సొల్యూషన్ జనరల్లీ రిప్రజెంటెడ్ బై వై, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వైసీ ప్లస్ వైపీ. అంటే ఒకవేళ ఎక్స్ కనుక జీరో కాకుండా ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, ఈదర్ ట్రిగ్నోమెట్రీ కానివ్వండి, ఎక్స్పోనెన్షియల్ కానివ్వండి, లేకుంటే పోలినామిల్ కానివ్వండి, లేకపోతే కంబైన్డ్ నేచర్లో ఉండనివ్వండి. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, వైసీ ప్లస్ వైపీ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ద సొల్యూషన్ ఈజ్ ఓన్లీ వైసీ. అంటే వైసీ అంటే ఏంటి ఇక్కడ, వైసీ ఈజ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని క్వశ్చన్లో అడుగుతున్నాడంటే అర్థం ఏంటంటే ఎక్స్ని మనం డిఫాల్ట్గా 0 తీసుకోవాలి, లేదా ఎక్స్ డిఫాల్ట్గా ఇచ్చేసి సొల్యూషన్ అడుగుతుందంటే అర్థం ఏంటి, రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు మనం. ఒకవేళ ఈ ఫామ్ ఇచ్చేసి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు కూడా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని అడిగిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంటే అర్థం ఏం చేసుకోవాలి, ఎక్స్ని 0 పెట్టుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. లేదు ఈ ఫామ్లో ఇస్తాడు క్వశ్చన్, అంటే ఎక్స్ 0 అయిపోతే ఏ ఫామ్ ఉంటుంది నాన్న, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ ఇస్తాడు. ఈ ఫామ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా సొల్యూషన్ అంటాడు. సొల్యూషన్ అంటే మన అర్థం ఏంటి, ఇక్కడ సొల్యూషన్ అంటే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్. బట్ ఇక్కడ ఎక్స్ ఈ ఫామ్లో ఉందంటే సొల్యూషన్ ఏంటి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఉంది, అర్థం ఏంటి, సొల్యూషన్ విల్ బి వైసీ ప్లస్ వైపీ. ఇది ఒక్కటి మీకు ఐడియా ఉండాలి. సో మనం డిస్కస్ చేయబోయేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. సో దీంట్లో యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ డి నుంచి. యాక్సిలరీ ఈక్వేషన్ నుంచి రూట్స్ వస్తాయి. రూట్స్ రియల్ డిస్టింక్ ఉన్నాయా, రియల్ ఈక్వల్ ఉన్నాయా అనే బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో రూట్స్ అంటే రియల్ ఈక్వల్గా ఉంటే, రియల్ డిస్టింక్గా ఉన్నప్పుడు c1 e to the power of m1x ప్లస్ c2 e to the power of m2xగా రాస్తాం. రియల్ అండ్ ఈక్వల్గా ఉన్నప్పుడు, ఇవి డిస్టింక్ట్ రూట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈక్వల్ రూట్స్ ఉంటాయో c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ e to the power of m ఇంటూ ఎక్స్గా రాస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ రూట్స్. దిస్ ఆర్ మనకు తెలిసింది, డిస్కషన్ తెలిసిందే. అండ్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు e to the power of ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్గా రాస్తాం. దిస్ ఈజ్ కాంప్లెక్స్ రూట్స్. ఇవి కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు.
సో దట్స్ ఇట్. ఈ బేస్ చేసుకొని మనం మొత్తం సొల్యూషన్ చేద్దాం ఒకసారి. లెట్ us look at the first question. We are going to discuss all the set questions which are available into us from 1990 onwards. Let us see the first question. The first question in our discussion, that is, if f double dash of x minus double dash of x minus y dash of x is equal to 0, y of 0 is equal to 1 and y dash of 0 is equal to 0, then y of x is అన్నాడు. సో ఎనీవే x is equal to 0 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం మనం. దానికన్నా ముందు మనం దీనికి ఎఫ్ ఆఫ్ డి ఫామ్ రాసుకుంటే డి స్క్వేర్ మైనస్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. దీని నుంచి ఎఫ్ ఆఫ్ డి ఏం రాయొచ్చు అంటే డి స్క్వేర్ మైనస్ డి అని రాయొచ్చు. మరి దీని నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ కూడా రాయాలనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాము. అంటే దీని నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నప్పుడు ఎం స్క్వేర్ మైనస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎం కామన్ తీస్తే ఎమ్ ఆఫ్ ఎమ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కామా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇట్లా మనకు రెండు రూట్స్ డిస్టింక్గా వచ్చినాయి. అంటే సొల్యూషన్ ఏం రాస్తాం మనము y ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of 0, అది 1 కాబట్టి వదిలేస్తాం, ప్లస్ c2 e to the power of -x. సో ఇది y అనేది ఇచ్చాడు, ఒక కండిషన్ ఇచ్చాడు, y ఆఫ్ 0 ఇచ్చాడు మనకి. y ఆఫ్ 0 చెప్పండి, y ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే c1 ప్లస్ c2 e to the power of 0 అంటే 1 అవుతుంది కాబట్టి యాసిడ్గా వదిలేస్తున్నాను. c1 plus c2. This value was given actually. What was the value given here? That is y of 0 is equal to 1 mentioned. అంటే c1 plus c2 is equal to ఏమొచ్చిందన్న 1 వచ్చింది. ఓకే. సో thereafter let me do the derivative also. y dash అని అన్నాడు, y dash చేస్తే c1 0 అయిపోతుంది, c2 ఈ వాల్యూ మొత్తం కూడా మైనస్ c2 ఇంటూ e to the power of -x వస్తుంది. ఇక్కడ y dash of 0 కూడా ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. y dash of 0 is equal to ఏమి ఇచ్చాడు, 0 అని ఇచ్చాడు. సో దీన్ని బేస్ చేసుకొని నేను కండిషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే y dash of 0 is equal to -c2 ఇంటూ e to the power of 0 అంటే 1 కాబట్టి వదిలేస్తున్నాను. అంటే దీన్ని బేస్ చేసుకొని నేను c2 ఏమని చెప్పొచ్చు, c2 is 0 అని చెప్పేయచ్చు. c2 0 అయిపోయింది. మరి c1 వాల్యూ కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, c2 0 అయింది అనుకోండి, ఇక్కడ c1 ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా మనకు c1 ఏం కావాలి, మరి 1 కావాలి. c1 ఏం కావాలి, 1 కావాలి. ఈ వాల్యూస్ మొత్తాన్ని తీసుకెళ్ళి మన సొల్యూషన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన సొల్యూషన్ ఏంటి, దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్ యాక్చువల్లీ, కాంప్లిమెంటరీ ఫంక్షన్. దిస్ ఇస్ అ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో అవర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 is how much, 1 plus c2 is 0 into e to the power of -x. Finally our solution, that is yc is equal to 1. ఏమని చెప్పొచ్చు, yc is equal to 1 అని చెప్పొచ్చు. Okay, based on this our answer is second option. Look at the next set question then. The solution of d square y by dx square minus 4 into dy by dx plus 4y is equal to 0 అంటున్నాడు. ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఇచ్చిన తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ సొల్యూషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి c1 c2 బదులు ఏబీ రాసుకున్నాడు. అది ఒక కాన్షియస్గా పెట్టుకొని మనం కూడా రాసుకున్నప్పుడు ఏబీలో రాసుకుందాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్లలో కానీ సొల్యూషన్స్లలో కానివ్వండి, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎక్కడైనా కానివ్వండి, అది ఖచ్చితంగా ఆల్వేస్ c1 c2 ఉండాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అని, క్యాపిటల్ సి క్యాపిటల్ డి అని, లేకపోతే స్మాల్ ఏ స్మాల్ బి కూడా చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన సొల్యూషన్ బట్టి కొద్దిగా ఫోకస్గా ఉండండి. దాన్ని బట్టి ఒకవేళ c1 c2 రాసినా కానీ ఫైనల్గా ఏబీలలో ఉంది కాబట్టి ఏబీలలో కన్వర్ట్ చేసుకొని చూసుకోండి. సో ఎనీవే, లెట్ మీ రైట్ ద గివెన్ క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ d into y is equal to 0 form. That is going to be d square minus 4d plus 4 into y is equal to 0. దీని నుంచి కనుక నేను యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నేను రాస్తున్నాను. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే f of m is equal to 0 అని చెప్పొచ్చు. మనం చేస్తే వాట్ ఈర్ గోయింగ్ టు రైట్ హియర్, m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 is equal to 0 అని రాయొచ్చు. దీని నుంచి m మైనస్ 2 హోల్ స్క్వేర్ is equal to 0 అని, m is equal to 2, 2 అనేది రూట్స్ అని మనం చెప్పొచ్చు. సో రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సొల్యూషన్ మనం డైరెక్ట్గా రాసేయచ్చు. y is equal to, ఇక్కడ c1 c2 బదులు ఏబీ ఇచ్చాడు కాబట్టి ఏబీ బేస్ చేసుకుని రాద్దాము. a ప్లస్ b ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x. కామన్ రూట్ కదా, 2 2 వాజ్ ఈక్వల్ రూట్ అంటే కామన్గా a ప్లస్ bx ఇంటూ e to the power of 2x అని రాసుకోవచ్చు. Is it okay? Right. Look at the next question then. Solution of d square y by dx square minus 4 dy by dx plus 13y is equal to 0. ఆప్షన్ చూస్తున్నాడు మనకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. ఇది ఈజ్ నాట్ గోయింగ్ టు బి అవర్ డిస్టింక్ట్ రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్. ఖచ్చితంగా కాంప్లెక్స్ రూట్స్ రాబోతున్నాయి అనేది ఆప్షన్ చెప్తుంది, ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే. సో అందుకనే యూనిట్ టు అబ్జర్వ్ ద ఆప్షన్స్ ఆల్సో.
డోంట్ నీడ్ టు వేస్ట్ టైమ్, రైట్? సో మళ్ళీ దీనికి రూట్స్ వస్తాయా వాస్పిలిటీ మిల్టం చేయడం, ఫ్యాక్టర్స్ వస్తాయి లేవు కానీ చూడడం కన్నా డైరెక్ట్గా దీనికి కాంప్లెక్సెస్ వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఆ అప్రోచ్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ డి ఫామ్ రాసుకుందాం మనం ఇక్కడ. డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 0. యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి రాసుకుంటే ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 13 ఇజ్ ఈక్వల్ టు 0. మైనస్ బి అంటే 4 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ అంటే 16 మైనస్ 4ab అంటే మైనస్ 52 డివైడెడ్ బై 2 ఇంటూ 1 అంటే 2నే అవుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రూట్స్ ఆఫ్ ఎం. ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మరి ఇక్కడ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 36. రూట్ మైనస్ 36 అంటే ఏం రాయొచ్చు మనము 6 అయోటా అని రాయొచ్చు డివైడెడ్ బై 2 అంటే రూట్స్ ఆర్ గోయింగ్ టు బి m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అయోటా. m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అయోటా. ఇక్కడ ఆల్ఫా వాల్యూ తెలుసు మనకు, బీటా వాల్యూ తెలుసు. ఆల్ఫా ఏంటి? ఆల్ఫా ఇస్ 2, బీటా ఇస్ వాట్ 3. దెర్ఫోర్ అవర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ దట్ ఈస్ yc ఈజ్ ఈక్వల్ టు ycr y ముందే చెప్పాను కదా ఈక్వల్ టు 0 ఉందంటే అర్థం ఏంటి మనకి ఇక్కడ ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయబోతాం మనం, రైట్? సో yc ఈజ్ ఈక్వల్ టు what I can write here e to the power of 2x into c1 cos beta x plus c2 sin beta x. దట్స్ ఇట్. చూడండి మరి దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా అవర్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి థర్డ్ ఆప్షన్ మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇస్ ఇట్ ఓకే? రైట్. లుక్ అట్ ద నెక్స్ట్ ఈసెట్ క్వశ్చన్ దెన్. దిస్ ఇస్ సేమ్ క్వశ్చన్ యాజ్ ఆఫ్ నో, రైట్? d square minus 4d plus 13, d square minus 4d plus 13. What is the answer here? e power 2x into c1 cos beta x plus c2 sin d. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా సెకండ్ ఆప్షన్ చెప్పచ్చు. రిపీటెడ్ క్వశ్చన్, రిపీట్ అయ్యింది. ఓకే, రైట్. కొన్నిసార్లు ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్కి c1 సైన్కి c2 రాశాడు. మరి ఇందులో కాస్కి c2 సైన్కి c1 రాశారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నన్ను. ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేది అది c1 అయితేంది c2 అయితేంది, అది ఇటు రాసిన పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి ఆర్బిటరీ కాన్స్టెంట్ కన్నా మన ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కరెక్ట్గా ఎగ్జిస్ట్ అయి ఉందో లేదు అది మాత్రం ఫోకస్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఈసెట్ క్వశ్చన్ దెన్. d square minus 2d plus 1, right? Like that question was there. And a question ప్రాపర్ చదివితే ఏమంటున్నాడంటే e పవర్ x అనేది ఒక సొల్యూషన్గా ఉంటుందండి. దిస్ ఇస్ e పవర్ x యాక్చువల్లీ. దెన్ ద అదర్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ అంటున్నాడు. సో వాట్ ఆర్ ద క్వశ్చన్? యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్, దెన్ యూ విల్ గెట్ ఎ కంప్లీట్ క్లారిటీ అబౌట్ ద క్వశ్చన్. సో ఎనీవే లెట్ మీ రైట్ ద క్వశ్చన్ హియర్. d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు మనం. దీని నుంచి మీరు కనుక యాక్సిలరీ ఈక్వేషన్ కనుక రాయగలిగితే దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఇజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. సో ఇఫ్ రీప్లేస్ d బై m హియర్, దెన్ ఫోర్ m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ m మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దట్ m ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఆర్ ద రూట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ 1, 1 అనేది రియల్ రూట్స్గా ఉన్నాయి, రియల్గా రూట్స్ ఉన్నాయి అండ్ ఈక్వల్ రూట్స్గా ఉన్నాయి. కాబట్టి సొల్యూషన్ ఏమని రాస్తాం మనం? y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ e to the power of x అని రాయొచ్చు, e to the power of x అని రాయొచ్చు. అయితే ఇచ్చిన కండిషన్స్లలో ఇక్కడ ఏమంటున్నాడంటే e పవర్ x అనేది ఒక సొల్యూషన్ అయ్యి ఉంటే, అంటే ఈ yని y1 ఆఫ్ x y2 ఆఫ్ x అని రాయడానికి ట్రై చేశాడు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే c1 e to the power of x ప్లస్ c2 ఇంటూ ఎక్స్ e to the power of x మనం రాసుకోవచ్చు. అయితే ఇది కనుక ఒకవేళ y1 ఆఫ్ x అయితే y2 ఆఫ్ x ఏమైతుందని అడుగుతున్నాడు. దిస్ ఇస్ ద y2 ఆఫ్ x డెఫినెట్లీ ఇచ్చిన క్వశ్చన్ బట్టి. సో y2 of x అంటే అర్థం ఏంటి ఇప్పుడు? x ఇంటూ e పవర్ x. Is it okay? Right. Look at the next reset question then. The general solution of y double dash minus 3y dash plus 2y is equal to 0 అంటున్నాడు. is equal to 0 అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. సో d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y is equal to 0. Let me write auxiliary equation here. Auxiliary equation that is f of m is equal to 0. So if I replace d by m here, that's going to be m square minus 3m plus 2 is equal to 0. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? స్ప్లిటింగ్ నెంబర్ వెళ్తాం మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. దట్ ఈజ్ m minus 1 ఇంటూ m minus 2 is equal to 0. So based on this I can say that the m values are going to be m is equal to 1, 2, right? m is equal to 1, 2. That's it. Plus or minus plus only. m is equal to 1, 2. Either roots are distinct roots and real those are.
So y is equal to, that is complementary function, y is nothing but a complementary function, that is yc, we can write it down, y or yc both are same here, c1 into e to the power of x plus c2 into e to the power of 2x. Is it okay? అంతే, అది చూసి చెప్పేసేయండి, c1 into e to the power of x plus c2 into e to the power of 2x. Based on this you can say the second option is going to be our answer. Look at the next third question then. The general solution of అన్నాడు, జనరల్ సొల్యూషన్ అన్నప్పటికి కూడా మనం కనుక్కోవాల్సింది ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఎందుకంటే ఈక్వల్ టు ఏముంది, 0 ఉంది. సో దెర్ఫోర్ లెట్ మీ ప్రొసీడ్ హియర్, d స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 0. ఇంకా యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే f ఆఫ్ m ఇజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ నథింగ్ బట్ m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏం రాయొచ్చు మనం ఇక్కడ, m మైనస్ 3 whole square is equal to 0. From this m is equal to 3, 3 are the roots అని చెప్పేయచ్చు మనం, 3, 3 are the roots, అంటే రియల్ రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి. therefore our solution, that is y is equal to yc is equal to, both are same, you can write either way, that is nothing but c1 plus c2 into x into e to the power of 3x గా రాయొచ్చు. That's it. This is going to be our answer. Look at the answers then. That's it. Is it okay? Third option is the right answer. Look at the next set question here. The general solution, మళ్ళీ general solution అంటున్నాడు ఇక్కడ. Even though he mentioned general solution, whenever you have 0, that is nothing but only complementary function. Complementary function కనుక్కోవాలి. Okay then. So write down here, that is d square plus 9 into y is equal to 0. From this the auxiliary equation is going to be f of m is equal to 0. From this m square plus 9 is equal to 0. From this m is equal to plus or minus 3 iota, plus or minus 3 iota. ఈ plus or minus 3 iota ఇంకో విధంగా ఏ విధంగా రాయొచ్చు, this can be written as 0 plus or minus 3 iota, 0 plus or minus 3 iota. Alpha is equal to 0, beta is equal to 3. Alpha 0 ఏంటంటే e power alpha x and e power 0 అంటే what, e power 0 is 1. therefore our solution, that is a complementary function, y is equal to yc is equal to c1 cos 3x plus c2 sin 3x. సో ఇదే కాన్సెప్ట్ని మనము ఫార్మేషన్లో కూడా చేసాం. ఎప్పుడైతే ఈ పవర్ ఆల్ఫా 0గా ఉంటుందో y2 ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం చేయడం జరిగింది. ఇక్కడ బీటా 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ అంటే y2 ప్లస్ 9 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఆల్రెడీ ఫార్మేషన్లో చేయడం జరిగింది. నౌ వి డిస్కసింగ్ ద సొల్యూషన్స్ హియర్. సో బేస్డ్ ఆన్ దిస్ అవర్ సొల్యూషన్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్. C1 C2 అక్కడిక్కడ పెట్టుకోవచ్చు, there is no worry about C1 C2. okay, right. Next is set question. This is the next is set question. So observe the question then. సో ఇక్కడ డిగ్రీ 3తో ఇచ్చాడు అంటే డెఫినెట్గా రూట్స్ అంటే ఎన్ని ఉండబోతున్నాయి, డెఫినెట్గా రూట్స్ అని 3 ఉండబోతున్నాయి. ఆ రూట్స్ కనుక్కోవడానికి ఇక్కడ మనం సింథటిక్ డివిజన్ని వాడబోతున్నాం. సో ఎనీవే లెట్ మీ రైట్ ద కోఎఫిషియన్స్ హియర్. బిఫోర్ దట్ లెట్ మీ రైట్ ద d form also, f of d form d cube plus 6d square plus 11d plus 6 into y is equal to 0. Let me write the coefficients here. Coefficients రాసుకుందాము 1, 6, 11, 6 అన్నీ యాడ్ చేస్తే కనుక 0 అయిందనుకోండి డైరెక్ట్గా 1 ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు మనం. ఓకే, రూట్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆడ్ పొజిషన్స్ని ఈవెన్ పొజిషన్స్ ఈక్వల్ అయితే, ఆడ్ పొజిషన్స్ ఈవెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని యాడ్ చేస్తే 12 వస్తుంది, దీన్ని యాడ్ చేస్తే 12 వస్తుంది, అంటే 12 ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా -1 ఈజ్ గోయింగ్ టు బి రూట్ అని చెప్పొచ్చు. హియర్ ఎనీవే లెట్ మీ +1 ఎందుకు తీసుకోవట్లేదు అంటే అన్నీ యాడ్ చేసి 0 రావట్లేదు కాబట్టి +1ని తీసుకోవట్లేదు. సో నా టేకింగ్ -1 హియర్, 1 + 0 1, -1 మల్టిప్లై చేస్తే -1 అవుతుంది, 6 - 1 దట్ ఈస్ 5, 1 × -5 చేస్తే -5 అవుతుంది, ఇట్ ఈస్ 6 హియర్, 1 × 6 చేస్తే -6 అవుతుంది, దట్ ఈస్ గోయింగ్ టు బి 0. ఇక్కడ మరి మిగిలేదు ఏం చూడండి, 1, 5, 6 దీన్ని బేస్ చేసుకొని నేను m² + 5m + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని m + 2 × m + 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో ఓవరాల్గా నా రూట్స్ ఏమవుతాయంటే m ఈజ్ ఈక్వల్ టు -1 ఇస్ అ రూట్, -2 ఇస్ అ రూట్, -3 ఇస్ అ రూట్ అవుతుంది. 3 రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో దేర్ఫోర్ అవర్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు c1 × e to the power of -x plus c2 × e to the power of -2x plus c3 × e to the power of -3x. దట్స్ ఇట్. చూడండి ఇచ్చిన ఆప్షన్స్లలో మరి మనం ఆప్షన్ కరెక్ట్ చెక్ చేస్తే అవర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. Look at the next set question then.
ద కాంప్లిమెంటరీ సొల్యూషన్ డైరెక్ట్గా కాంప్లిమెంటరీ అని చెప్పేశాడు. d పవర్ 4 ప్లస్ 2d క్యూబ్ ప్లస్ d స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. f ఆఫ్ d ఫామ్ అతనే ఇచ్చేసాడు కాబట్టి నో నీడ్ టు రైట్ అగైన్ హియర్. డైరెక్ట్లీ ఐఎమ్ టేకింగ్ ఆక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ఐఎమ్ రైటింగ్ హియర్ m పవర్ 4 ప్లస్ 2m క్యూబ్ ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనం m స్క్వేర్ని కామన్ తీసుకుంటే మిగిలేది ఏంటంటే m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనము m స్క్వేర్ ఇంటూ m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద రూట్స్ గోయింగ్ టు బి హియర్? m ఈజ్ ఈక్వల్ టు 0, 0, -1, -1 ఇట్లా 4 రూట్స్ వస్తున్నాయి. 4 రూట్స్ ఉన్నాయి. 2 రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంది. దీస్ 2 రూట్స్ ఆర్ ఈక్వల్, దీస్ 2 రూట్స్ ఆర్ ఈక్వల్. ఎస్ సార్, రైట్. సో లెట్ మీ రైట్ ద ఆన్సర్ హియర్ దెన్. సో జీరోస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ పవర్ 0 వస్తే 1 వస్తుంది కాబట్టి మనకు అందరికీ తెలిసిన విషయం అది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 0x రాయాలి. ఇంటూ ఈ పవర్ 0x అంటే ఇంటూ 1ఏ కదా, రాయకుండా పెద్ద డిఫరెన్స్ లేదు. ప్లస్ c3 ప్లస్ c4 ఇంటూ ఎక్స్ ఇంటూ e to the power of -x. That's it. This is going to be our solution. Look at the options then. Look at the options. e power -x, right? Therefore you can say the second option is going to be answer. ఇది ఎందుకు అన్నాను ఇక్కడ e power -x ఒకటి లేదు. Is it okay? Is it clear? Right. Look at the next ESET question which was asked in 2011 here. The solution of the linear third order అంటే definitely we are going to have 3 roots. ఆ 3 roots మరి డిస్టింక్ట్గా ఉంటాయా, ఈక్వల్గా ఉంటాయా అనేది we'll see there. Okay, we'll see. So anyway, let me write our f of d form from first one. And f of d ఫామ్ రాస్తే ఏమవుతుందన్న d క్యూబ్ మైనస్ 7d స్క్వేర్ ప్లస్ 16d మైనస్ 12 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని బేస్ చేసుకొని యాక్సిలరీ ఈక్వేషన్ కనుక రాస్తే f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m క్యూబ్ మైనస్ 7m స్క్వేర్ ప్లస్ 16m మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, అన్నిటినీ యాడ్ చేయండి, 0 వస్తుందా? రావట్లేదు. ఇది 17, అది -19, 0 రావట్లేదు. పోనీ ఆడ్ ఈవెన్ పొజిషన్ యాడ్ చేయండి, 1 + 16 18 అవుతుంది. 7 - 12 అది కూడా -19 అవుతుంది. నాట్ ఈవెన్ ఈక్వల్ అవ్వట్లేదు. 2 కావాలంటే నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలి మనం. సరే, ఎనీవే లెట్ us take the coefficients here for synthetic division. Let me do with respect to 2తో చూద్దాం. ఓకే, రైట్. సో 2తో ట్రై చేయాలి. ఎందుకు +1 -1 ఎందుకు తీసుకోలేదు? +1 ఎందుకు తీసుకోలేదంటే అన్ని కోఎఫిషియెంట్స్ యాడ్ చేసి 0 రాలేదు కాబట్టి +1 ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఆడ్ పొజిషన్ యాడ్ చేసి ఈవెన్ పొజిషన్ యాడ్ చేస్తే 2 ఈక్వల్గా రాలేదు కాబట్టి -1 కూడా రాదు అని తెలిసిపోతుంది కాబట్టి డైరెక్ట్గా +2కి వెళ్ళిపోయింది. 0 ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ -10 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ డెఫినెట్గా 12 వస్తుంది, ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ 0 వచ్చిందంటే డెఫినెట్లీ వాట్ ఎవర్ యూ కన్సిడర్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద రూట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్, రూట్ ఆఫ్ అవర్ సొల్యూషన్. సో ఇక్కడ మళ్ళీ నేను చూసుకుంటే ఈ 2 యాడ్ చేస్తే 7, ఇది 5 అవుతుంది కాబట్టి మళ్ళీ లెట్ మీ డూ అగైన్ +1 -1 అయితే పాసిబిలిటీ లేదు కాబట్టి మళ్ళీ 2తో ట్రై చేస్తాను. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ -3 వస్తుంది, ఇక్కడ -6 వస్తుంది. ఇట్ ఈస్ పాసిబిలిటీ 0. అంటే ఇది మిగిలింది ఏంటి? ఇంకా m -3 కదా, అంటే m -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ మై రూట్స్ ఆర్ గోయింగ్ టు బి m ఈజ్ ఈక్వల్ టు 2, 2, -3. ఈ విధంగా మనకు రూట్స్ వస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోదాం మనము. బేస్డ్ ఆన్ నాట్ -3 అన్న +3, ఎందుకంటే ఈ -3 అటు పోతే +3 అవుతుంది. అంటే అన్ని కూడా 2, 2, 3 అని వచ్చింది. బేస్డ్ ఆన్ దీని సొల్యూషన్ రాస్తే ఖచ్చితంగా మై 4th ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి సొల్యూషన్. చూసుకోండి కావాలంటే ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా రాస్తాం మనము? c1 + c2x ఫామ్లో రాస్తాం. c2 + c3x రాసుకున్నాడు. ఫస్ట్ ఆ 3ని ముందు రాసుకున్నాడు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ముందు వెనుకలు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఏది ముందు ఏది వెనుకలు రాయాలని కాన్స్టిట్యూషన్ ఏం లేదు. సో మనకు ఇచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే డెఫినెట్లీ 4th option is going to be our answer. Is it okay? Right. Look at the next ESET question which was given in 2012. The complementary function అంటున్నాడు, డైరెక్ట్లీ అడిగాడు. సో look at f of d form కూడా ఇచ్చేసాడు కాబట్టి let me write the auxiliary equation, that is f of m is equal to 0. That is m cube plus m square plus m plus 1 is equal to 0. సో దీంట్లో కనుక నేను ఇక్కడ m² కనుక కామన్ తీస్తే నాకు వచ్చేది ఏంటన్నా m+1 వస్తుంది. +1 కనుక కామన్ తీస్తే ఏమొస్తుంది? m+1 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0. m+1 ఇంటూ m² + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్న? m ఈజ్ ఈక్వల్ టు -1,
m ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ అయోటా అని వస్తుంది. సార్ అంటే ఒక రియల్ రూట్ వచ్చింది, రెండు కాంప్లెక్స్ రూట్స్ రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, విల్ రైట్ దట్. సో బేస్డ్ ఆన్ దట్ ఐమ్ రైటింగ్ నౌ హియర్. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0 ఉందంటే 1 కదా నాన్న, ఈ పవర్ 0 1 కాబట్టి ఇంకా మీకు రాసిన డైరెక్ట్గా బీటాను బేస్ చేసుకొని రాస్తాను. దట్ ఈస్ c1 cos x ప్లస్ c2 sin x ప్లస్ c3 e to the power of minus x. C3 e to the power of minus x. C3 e to the power of minus x. So based on this you can say the first option is going to be our answer. Is it okay? Right. Look at the next reset question then. సో మరి ఇక్కడ మళ్ళీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జీరోగా ఇవ్వలేదు, జీరో ఇవ్వకపోయినప్పటికి కూడా మన ప్రొసీజర్ ఒకటే, దాన్ని జీరో పెట్టుకొని ఎఫ్ ఆఫ్ డీని మాత్రం మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈవెన్ దో జీరో ఇవ్వకపోయినప్పుడు కూడా దీన్ని ఏమనుకుంటాను నేను, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ ఇలా ఉంటే అలా మనం ఏం చేస్తామో అదే ప్రొసీజర్ ఫాలో. ఎందుకు, ఇచ్చిన క్వశ్చన్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని క్లియర్గా అడిగాడు కాబట్టి. ఒకవేళ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాకుండా జనరల్ సొల్యూషన్ అడుగుండుంటే నువ్వు అప్పుడు పర్టికులర్ ఇంటికి కూడా చేయాల్సి ఉంటుండే. దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్. అది మన క్వశ్చన్స్ నెక్స్ట్ వస్తే మనం చేద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్, సొల్యూషన్ అన్నాడు ఈక్వల్ టు 0 కనబడుతుంది మనకు, కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేయాలనే విషయం మనకు తెలుసు. సో దీన్ని బేస్ చేసుకొని యాక్సిలరీ ఈక్వేషన్ని రాసేద్దాం మనం. ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే m² మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. దీని నుంచి m మైనస్ 1 హోల్ స్క్వేర్ m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న 1, 1 -1, ఇట్లా రెండు పేర్ ఆఫ్ రూట్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి 1, 1 -1, బేస్ చేసుకొని చెప్పాలనుకుంటే అవర్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి ఫోర్త్ ఆప్షన్. ఇవి ఈక్వల్ రూట్స్ c1 + c2 ఇంటూ ఎక్స్ లేకపోతే c1x ఇంటూ c2 కొద్దిగా రివర్స్ చేసి రాశాడు. దాంట్లో మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ c1 c2 పొజిషన్ ఏం చేయొచ్చు, మన ఫామ్ మీ మైండ్లో ఉండాలి. ఏంటది, c1 + c2x ఫామ్ ఉందా లేదా, ఉంది. ఇంటూ e పవర్ x ఉంది. c3 + c4x ఫామ్ ఉందా లేదా, ఉంది. e పవర్ మైనస్ x ఉంది. దట్స్ ఇట్. మరి c1 c2 చేంజ్ చేశారు సార్, ఏమైనా ప్రాబ్లమా, నో ఇష్యూస్. c3 c4 చేంజ్ చేశారు, ఏమైనా ప్రాబ్లమా, నో ఇష్యూస్ విత్ దాట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటున్నాడు, డైరెక్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నాడు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో ఏమైనా ఎగ్జిస్ట్ అయి ఉన్నా మనకేం సంబంధం లేదు. మనం రైట్ హ్యాండ్ సైడ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నా మనం ఏమనుకుంటాం, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాము. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ డి ఫామ్ మనకి ఇచ్చేసాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏమవుతుంది, అది m² + 4m + 5 ఈజ్ ఈక్వల్ టు 0. m² + 4m + 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి డెఫినెట్గా మనము స్ప్లిట్ మిడిల్తో మాత్రం చేయలేము, ఫ్యాక్టర్స్ రాయలేము. కాబట్టి నేను సొల్యూషన్స్ రాయడానికి ట్రై చేస్తాను ఇక్కడ డైరెక్ట్గా. -b + r - √b² అంటే 16 -4ab అంటే 20 వస్తుంది. -4ab అంటే 20 వస్తుంది. డివైడెడ్ బై 2 × 1 దట్ ఈస్ 2 ఓన్లీ. Therefore our solution m is equal to -4 + r - √4 అంటే 2 అయోటా రాసుకోవచ్చు మనం, డివైడెడ్ బై 2 అంటే రూట్స్ ఏమవుతాయి నాన్న, -2 + r - అయోటా, -2 + r - అయోటా అయినాయి. -2 + r - అంటే ఆల్ఫా వాల్యూ ఎంత, -2, బీటా వాల్యూ ఎంత 1, దాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేసేయండి. ఆల్ఫా వాల్యూ -2, బీటా వాల్యూ is 1 అంటే ఓన్లీ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ గోయింగ్ టు బి సాటిస్ఫైయింగ్ అవర్ కండిషన్. Is it okay? Right. Look at the next reset question then. కాంప్లిమెంటరీ ఫంక్షన్ డైరెక్ట్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చేయడం జరిగింది. ఇది ఇక్కడ 9 పెట్టి చేసాము. 9 పెడితే ఏమొచ్చింది మనకు, 3 వచ్చింది. 4 పెడితే ఏం రావాలా, 2 రావాలా. 2 బేస్ చేసుకొని చెప్పండి. c1 cos 2x + c2 sin 2x. అవర్ ఆన్సర్ ఇస్ దిస్. చూడండి, జస్ట్ సింపుల్ అనాలిసిస్ ఇయో. ఓకే, ఇది మనం జస్ట్ నో వి కంప్లీటెడ్. చూడండి ఇక్కడ సేమ్ క్వశ్చన్ 9 బదులు ఏమి ఇచ్చాడు, 4. ఇక్కడ 9 ఇస్తే మనకి ఏమైందని ఇక్కడ +r - 3 అయోటా అయింది. 4 ఇస్తే ఏమైతే +r - 2 అయోటా అవుతుంది. +r - 2 అయోటా అయితే e పవర్ 0 ఎట్లాగా 1 కాబట్టి c1 cos 3x + c2 sin 3x 3 ఉన్నప్పుడు వస్తుంది. మరి 2 ఉన్నప్పుడు ఏం రావాలా, 2 ఉన్నప్పుడు ఏం రావాలో చెప్పండి. ఖచ్చితంగా 2 ఉన్నప్పుడు c1 ఎట్లాగో రూట్స్ అనేవి 0 + r - 2 అయోటా వస్తాయి కాబట్టి c1 cos 2x + c2 sin 2x మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. సేమ్ కాన్సెప్ట్. So the general solution of the differential equation d²x/dt² - 4dx/dt + 5x is equal to 0. జనరల్ సొల్యూషన్ అడిగాడు కానీ ఒక్క డిస్టింక్షన్ ఉంది ఇక్కడ ఒకటి మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. ఏంటంటే అది ఇక్కడ వైని డిపెండెంట్ వేరియబుల్ బదులు ఎక్స్ మెన్షన్ చేశాడు. ఏం చేశాడు, వైని ఎక్స్గా చేంజ్ చేశాడు. అట్లా ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ బదులు టీని చేంజ్ చేశాడు. ఇవి న్యూగా కన్సిడర్ చేసిన టర్మ్స్.
కాబట్టి మన సొల్యూషన్ కూడా y ఈజ్ ఈక్వల్ టు ఇంత ఉంది రాసుంటాం కదా, ఇప్పుడు ఏం రాస్తామంటే x ఈజ్ ఈక్వల్ టు లేకపోతే t ఈజ్ ఈక్వల్ టు అని రాస్తాం. x ఈజ్ ఈక్వల్ టు అని రాస్తాం. దీన్ని అసలు క్వశ్చన్ చేయకుండా కూడా చెప్పేయచ్చు, ఇవేవి కూడా x ఈజ్ ఈక్వల్ టులో లేవు, ఇది ఒకటే ఉంది అని ఆన్సర్ చెప్పొచ్చు మనం డైరెక్ట్గా. అవునా కదా, చెప్పండి. కానీ ఎనీవే వీఆర్ గోయింగ్ టు డూ అవర్ ప్రాబ్లమ్ హియర్. సో బేస్డ్ ఆన్ బట్ y లేదు, y బదులు ఏమిచ్చాడు x ఇచ్చాడు, x లేదు, x బదులు ఏమిచ్చాడు t ఇచ్చాడు. ఓకే, ఎఫ్ ఆఫ్ డి ఫామ్ రాసుకుందాం మనం. d² - 4d + 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0, దాని నుంచి m² - 4m + 5 ఈజ్ ఈక్వల్ టు 0. రూట్స్ అనుకుంటే m ఈజ్ ఈక్వల్ టు -b అంటే -(-+4) అవుతుంది, +r-√(b²) అంటే 16, -4ac అంటే 20 అవుతుంది, డివైడెడ్ బై 2. √(-4) వస్తుంది, √(-4) అంటే 2 iota అంటే ఏం రాయొచ్చు అన్నదాన్ని 4 + r - 2 iota డివైడెడ్ బై 2 అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు 2 + r - iota, 2 + r - iota. కాంప్లెక్స్ రూట్స్ జనరల్గా అయితే y ఈజ్ ఈక్వల్ అని రాసేవాళ్ళు, ఇప్పుడు ఏం రాయాలి మీరు x ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. x ఈజ్ ఈక్వల్ టు e పవర్ α(x) అని రాసేవాళ్ళు, ఇప్పుడు ఏం రాయాలి α(t) రాయాలి. ఎందుకంటే x బదులు ఏముంది t ఉంది, α(t) అంటే 2t ఇంటూ c1 cos t ప్లస్ c2 sin t. ప్రాబ్లం చేసినా చేయకున్నా మనం ఈజీగా ఇది గనక మనం నోటిఫై చేయగలిగితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పేయచ్చు, ప్రాబ్లం చేయకుండా కూడా చెప్పేయచ్చు. బట్ ఎనీవే యూ షుడ్ నో ద ప్రొసీజర్ టు డూ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ ద సేమ్ ప్రొసీజర్ బట్ జస్ట్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ హియర్. y was given as a x and x was given as a t here. Okay, chalo, look at the next question. The same question again, the same answer. సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, సేమ్ ఆన్సర్ ఇవ్వాల్సిందే కదా, రైట్? దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ సొల్యూషన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ హియర్. ద సొల్యూషన్ ఆఫ్ d²y/dx² + 4dy/dx + 5y ఈజ్ ఈక్వల్ టు 0 సాటిస్ఫైయింగ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 హీజ్ అని అంటున్నాడు. సో దీన్ని ఫస్ట్ ఎనీవే 2 కండిషన్లు ఇచ్చాడు కాబట్టి 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కనుక్కోవచ్చు అని హింట్ మనకైతే తెలుస్తుంది. సో ఎనీవే దీని నుంచి ఎఫ్ ఆఫ్ డి ఫామ్ రాసుకుందాం మనం. d² + 4d + 5 into y is equal to 0. Auxiliary equation f of m is equal to 0 రాస్తే m² + 4m + 5 is equal to 0. Just now we done this problem. m² + 4m plus ఇక్కడ చూడండి ఇంత ఉంది. జస్ట్ నో వి డన్ దిస్ ప్రాబ్లం. ఏమొచ్చింది m² + 4m + 5 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏమొచ్చింది మనకు -2 + r - iota అని వచ్చింది. అంటే దీని సొల్యూషన్ ఏమొచ్చింది మనకు e పవర్ -2x ఇంటూ c1 cos x ప్లస్ c2 sin x వచ్చింది. కాబట్టి ఇదే జస్ట్ నో వి డన్ ద ప్రాబ్లమ్. సో బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫ్లో హియర్. ఓకే, సో మనకు సొల్యూషన్ ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ టు e⁻² -2x ఇంటూ c1 cos x ప్లస్ c2 sin x. ఓకే, సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఏంటంటే y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంట. y ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. y ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేసి e పవర్ 0 1 ఇంటూ c1 cos 0 1 ప్లస్ c2 sin 0 0. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చేయొచ్చు అన్న, c2 0 అయిపోయింది, c1 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాసేయచ్చు. c1 ఈజ్ ఈక్వల్ టు వాట్, c1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు నాన్న, y ఆఫ్ 0 ఈజ్ గివెన్ యాజ్ 1 కాబట్టి c1 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు నేను 1 అని చెప్పేయచ్చు. ఓకే, నో ప్రాబ్లం విత్ దట్. ఓకే, లెట్ మీ డూ ద డెరివేటివ్ ఇయర్. y డాష్ ఆఫ్ 0 y డాష్ చేయాలి నేను ఫస్ట్. e పవర్ -2x యాస్గా అట్లాగే ఉంచండి. దీన్ని డెరివేటివ్ చేయండి. -c1 sin x ప్లస్ c2 cos x ప్లస్ దీన్ని ఇప్పుడు e పవర్ -2x డెరివేటివ్ చేస్తే -2 ఇంటూ e పవర్ -2x ఇంటూ c1 cos x ప్లస్ c2 sin x. దయచేసి ఏం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదన్న, డైరెక్ట్గా మనకి ఇచ్చిన కండిషన్ ఏందని సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. ఇక్కడ y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. సరే సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు e పవర్ 0 1 ఇంటూ c1 sin 0 అంటే -c1 ఇంటూ 0 అవుతుంది ప్లస్ c2 ఇంటూ 1 అవుతుంది. cos 0 అంటే 1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -2 రాయొచ్చు. e పవర్ 0 అంటే మళ్ళీ 1 అవుతుంది ఇంటూ c1 ఇంటూ cos 0 అంటే 1 అవుతుంది, రైట్? ప్లస్ c2 ఇంటూ sin 0 అంటే 0 అవుతుంది. ఇజ్ ఇట్ ఓకే? సో దీన్ని బేస్ చేసుకొని మనం కనుక సింప్లిఫై చేస్తే ఇది 0 అని మనకు తెలుసు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు చూడండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి c2. ఇది ఏమవుతుందన్న, ఇది c1 కదా, అంటే -2c1
అంటే C2 ఈజ్ ఈక్వల్ టు ఏమిటన్నా, C2 ఈజ్ ఈక్వల్ టు 2C1. మరి దీని నుంచి C2 ఏమని చెప్పొచ్చు మనం, C2 ఈజ్ నథింగ్ బట్ 2 ఓన్లీ. నవ్ ఐ నో ద C1 అండ్ C2 బోత్ వాల్యూస్. C1 తెలుసు, C2 తెలుసు, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. C1 అంటే 1 cos x ప్లస్ 2 sin x అని రాస్తే సరిపోతుంది. cos x ప్లస్ 2 sin x అంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ ద ఫస్ట్ ఆప్షన్ యాజ్ యువర్ ఆన్సర్. ఎలా వస్తుందమ్మా, ఆ C1 వాల్యూని C2 వాల్యూని తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, cos x ప్లస్ 2 sin x వస్తుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్. లుక్ ఎట్ ద నెక్స్ట్ రీసెట్ క్వశ్చన్. The complementary function of d square plus 3d plus 2 into y is equal to 8 sin 5x అని అడిగాడు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని క్లియర్గా అడిగాడు అని మంచి విషయం మనం తెలుసుకోవాలి. దీని నుంచి f(d) ఫామ్ నుంచి నేను యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే f(m) is equal to 0 అని రాయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని రాస్తే m² ప్లస్ 3m ప్లస్ 2 is equal to 0 అని రాయొచ్చు. దీన్ని m+1 ఇంటూ m+2 is equal to 0 అని రాసుకుంటాము. m is equal to ఏమవుతాయి, -1, -2 ఆర్ ద రూట్స్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పేయచ్చు మనం. ఇస్ ఇట్ ఓకే? రైట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ రీసెట్ క్వశ్చన్. If sin x is the solution of the differential equation d power 4 y by dx power 4 plus 2 d cube y by dx cube plus 6 into d square y by dx square plus 2 into dy by dx plus 5y is equal to 0, then the general solution is అంటున్నాడు. ఓకే, సో జనరల్ సొల్యూషన్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. d power 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా 4 రూట్స్ ఉంటాయి. సో sin x అనేది ఒక సొల్యూషన్గా ఉంటుందంటారు, రైట్? ఎనీవే అది కూడా మనం ప్రూవ్ చేద్దాం. ఎనీవే సో f(d) ఫామ్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుంటే d power 4 ప్లస్ 2d cube ప్లస్ 6d square plus 2d plus 5 is equal to 0. Is equal to 0. Let me write the into y is equal to 0. Auxiliary equation, that is f of m is equal to 0. దాని నుంచి m power 4 plus 2m cube plus 6m square నేను 5m square plus m square రాస్తున్నాను. m square plus 2m plus 5 is equal to 0. ఫస్ట్ 3 టర్మ్స్లో m square కానీ కామన్ తీస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్, m square plus 2m plus 5, m square plus 2m plus 5. ఇందులో కనుక ప్లస్ 1ని కామన్ తీస్తే m square plus 2m plus 5 is equal to 0. ఇక్కడ కామన్ తీయగలిగితే m square plus 2m plus 5 అనేది కామన్ అవుతుంది ఇంటూ m square plus 1 is equal to 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి రూట్స్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం మనం. ఫస్ట్ దానికి రూట్స్ కనుక్కుంటే -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b² అంటే 4 -2ab అంటే 20 అవుతుంది. డివైడెడ్ బై -20, రైట్? సో డివైడెడ్ బై 2 ఓకే. చాలు. which one are discussing now? This is the discussion, right? So anyway, సో ఇక్కడ dmకు రాయాలనుకుంటే m ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా ప్లస్ ఆర్ మైనస్ i అని రాసేయచ్చు మనం. ఎస్ ఆర్ నో? రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే m ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -16 అంటే 4i అని రాయొచ్చు మనం. 4i/2 అంటే 2 క్యాన్సిల్ చేసేస్తే ఫైనల్గా m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే -1 ప్లస్ ఆర్ మైనస్ 2i, -1 ప్లస్ ఆర్ మైనస్ 2i, కామా 0 ప్లస్ ఆర్ మైనస్ i, 0 ప్లస్ ఆర్ మైనస్ i. ఇట్లా మనకు 2 రూట్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ చూసుకోవాలి, సెకండ్ దాంట్లో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ చూసుకోవాలి. ఒక దాంట్లో మాత్రం ఆల్ఫా వాల్యూ 0 ఉంది కాబట్టి ఇదైతే కాదు ఖచ్చితంగా. ఓకే, ఇంకోటి ఇంట్లో cos x sin x టర్మ్సే లేవు కాబట్టి దీన్ని చెప్పలేము, రైట్? ఎనీవే, సో cos x అండ్ sin x పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తే దీన్ని బేస్ చేసుకుని రాద్దాం మనం. y ఈజ్ ఈక్వల్ టు c1 cos x ప్లస్ c2 sin x ప్లస్ e to the power of -x into c3 cos 2x plus c4 sin 2x. Sin 2x cos 2x. అది చూసుకోండి, e power -x into. That's it. Based on this you can say our second option is going to be our answer. Is it okay? Right. Anyway, మళ్ళీ ఇందులో sin x మా సొల్యూషనే కాదా అంటే ఎస్, సొల్యూషనే, రైట్? దట్స్ ఇట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ రీసెట్ క్వశ్చన్. The complementary function of d cube minus d square plus d minus 1 into y is equal to 0 అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ f of m is equal to 0 రాద్దాం మనం. ఇక్కడ రాస్తే ఏమొస్తుందని చూడండి ఒకసారి. m³ మైనస్ m² ప్లస్ m మైనస్ 1 is equal to 0. సో దీంట్లో మనం కామన్స్ తీసుకోవచ్చు. m² కామన్ తీస్తే m-1 వస్తుంది, ప్లస్ 1 కామన్ తీస్తే m-1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m² ప్లస్ 1
ఇంటూ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 1 కామా ప్లస్ ఆర్ మైనస్ ఐయోటా, ప్లస్ ఆర్ మైనస్ ఐయోటా. 1 అనేది ఒక రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఐయోటా ఇంకో రూట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ సే ఈజీలీ సే థర్డ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్సర్. ఇక్కడ చూడండి 1 అంటే ఈ టర్మ్ వస్తుంది, 0 ప్లస్ ఆర్ మైనస్ 0 అయిపోయింది కాబట్టి ఈ పవర్ ఫంక్షన్ ఉండదు, c1 cos x ప్లస్ c2 sin x అనే ఫామ్ ఉంటుంది, అది మనకు వచ్చేసింది. బేస్డ్ ఆన్ దిస్ ఐ కెన్ సే థర్డ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్సర్. Next question, next EZ question. The complementary function of the differential equation d square y by dx square plus 4 dy by dx plus 3y is equal to 0. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నాడు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా నేను కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో ఏం రాస్తాను, d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాను. ఓకే, దీన్ని బేస్ చేసుకొని యాంగులర్ ఈక్వేషన్ రాస్తే f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం రీప్లేస్ చేస్తే m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసేయచ్చు. ఎంకి కనుక రూట్స్ కనుక్కుంటే m ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ అంటే 16 వస్తుంది, మైనస్ 4ab అంటే -12 వస్తుంది, డివైడెడ్ బై 2. ఎస్ ఆర్ నో? చూడండి, బీ స్క్వేర్ అంటే 4, బీ స్క్వేర్ అంటే 16 వస్తుంది, 4 స్క్వేర్ 16. నాట్ రిక్వైర్డ్, డైరెక్ట్లీ వీ కెన్ గెట్ ద సొల్యూషన్స్ హియర్, రైట్? దీన్ని డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు, m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు -1 కామా -3. దీస్ ఆర్ ద రూట్స్, రియల్ అండ్ డిస్టింక్ట్. m ఈజ్ ఈక్వల్ టు -1 కామా -3 అంటే అవర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. ఇస్ ఇట్ ఓకే? ఇక్కడ చెప్పాడు C1 D2 ఏంటంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటారు. గుడ్. లుక్ అట్ ద నెక్స్ట్ ఈసెట్ క్వశ్చన్. The solution of d cube y by dx cube plus 3d square y by dx square minus 4y is equal to 0 అంటున్నాడు. ఒక టర్మ్ మిస్ అయింది దీంట్లో. ఎనీవే లెట్ మీ రైట్ దట్, d cube plus 3d square minus 4 into y is equal to 0. ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకుందాం మనం. f of m is equal to 0 అనుకుంటే m cube plus 3m square minus 4 is equal to 0. కోఎఫిషియన్స్ రాసుకుందాం. 1, 3, 0, -4 అనుకుంటే కోఎఫిషియన్స్ ఇక్కడ 0 తీసుకోవచ్చు మనం. ఓకే, అన్నీ యాడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి డెఫినెట్గా +1 అనేది రూట్ అవ్వబోతుంది. చెక్ చేద్దాం ఒకసారి. 1 ఇక్కడ 1 వస్తుంది, 4, 1 4 4, 1 4 4 కాబట్టి +4, ఇక్కడ +4 అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొచ్చింది, 0 వచ్చేసింది. సార్ రైట్, దీన్ని డైరెక్ట్గా రాసేయచ్చు మనం. ఇది m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది, అంటే m ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 కామా -2 కామా -2 అనేవి రూట్స్ అవ్వబోతున్నాయి. 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయి, ఒక అన్ఈక్వల్ రూట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఈజీగా చెప్పేయచ్చు. దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి m ఈజ్ ఈక్వల్ టు +1 ఇంటూ e పవర్ -2x అంటే our answer is going to be the second option. Look at the next EZ question then. The solution of 4d square y by dx square minus 4 dy by dx plus y is equal to 0 is అంటున్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని f of d ఫామ్ అయితే ఫస్ట్ రాద్దాం మనం. అది రాస్తే 4d square minus 4d plus 1 into y is equal to 0. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక రాస్తే f of m is equal to 0 అయితే that is 4m square minus 4m plus 1 is equal to 0. దీన్ని ఏ విధంగా రాయొచ్చునంటే 2m minus 1 whole square a minus b whole square ఫామ్ రాయొచ్చు. దీని నుంచి రూట్స్ కనుక్కుంటే m is equal to 1/2 కామా 1/2. దాట్స్ ఇట్. రూట్స్ ఆర్ 1/2 కామా 1/2. చెప్పండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ రూట్స్ కాబట్టి y is equal to a plus bx into e power x/2 అని చెప్పవచ్చు. Look at the next question then. The solution of the differential equation y double dash of minus 2y dash plus 2y is equal to 0 satisfying the condition. y of 0, y dash of 0 1 అంట. సొల్యూషన్ కనుక్కుందాం. సో దీని నుంచి f of d ఫామ్ రాస్తే d square minus 2d plus 2 into y is equal to 0. d square minus 2d plus 2 into y is equal to 0. సో ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక రాస్తే f of m is equal to 0 అనుకోవచ్చు మనం. దట్ ఈజ్ m square minus 2m plus 2 is equal to 0. m square minus 2m plus 2 is equal to 0. So based on this we are going to solve this then. Yes. సో రూట్స్ కనుక్కుందాం. ఇక్కడ m is equal to -2 అంటే -b plus or minus root over b square means 4 minus 4ac means -8
డివైడెడ్ బై 2 అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న 2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 8 మీన్స్ -4 అంటే 2 అయోటా రాసుకోవచ్చు డివైడెడ్ బై 2 బేస్డ్ ఆన్ దిస్ ఐ కెన్ సే 1 ప్లస్ ఆర్ మైనస్ అయోటాగా వస్తుంది 1 ప్లస్ ఆర్ మైనస్ అయోటా. అయితే ఇక్కడ y అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కాకుండా సొల్యూషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాయడానికి ట్రై చేశాడు, అది మనం కూడా ఫాలో. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ కాదు టీ అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఇంటూ టీ అంటే ఈ పవర్ టీ ఇంటూ c1 కాస్ టీ ప్లస్ c2 sin టీ. ఇక్కడ వాల్యూ ఇచ్చాడు y0 ఈజ్ ఈక్వల్ టు 1 అంట. y0 అంటే ఈ పవర్ 0 1 కాబట్టి 1 ఇంటూ c1 ఇంటూ 1 ప్లస్ c2 ఇంటూ 0. దీని నుంచి c1 ఏమవుతుంది, c1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. c1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 అవుతుంది. y0 ఈజ్ ఈక్వల్ ఎంత 1 కాబట్టి. నెక్స్ట్ y డాష్ కనుక్కుంటే y డాష్ ఆఫ్ కనుక్కున్నప్పుడు మీకు ఈ పవర్ టీ అట్లాగే ఉంచుదాం. f ఆఫ్ x అంటే c1 కాస్ టీ ప్లస్ c2 sin టీ. f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x ఫామ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే f ఆఫ్ x ఈ పవర్ x ఉంటుందో ఇక్కడ ఉన్న ఫంక్షన్ యాస్గా రాస్తుంది. డెరివేటివ్ రాస్తే మైనస్ c1 sin టీ ప్లస్ c2 కాస్ టీ. దీంట్లో కూడా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ అది y డాష్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. చేయండి. ఈ పవర్ 0 అంటే 1 కాబట్టి 1 ఇంటూ c1 అంటే c1 ఇంటూ కాస్ 0 అంటే 1 అవుతుంది. ప్లస్ c2 sin 0 అంటే 0 అయిపోతుంది. మైనస్ c1 అంటే అది కూడా 0 అవుతుంది. ప్లస్ c2 కాస్ టీ అంటే మళ్ళీ c2 అవుతుంది. అంటే మొత్తానికి ఏమొస్తుంది ఇక్కడ మనకు చూడండి, c1 ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 అవుతుంది. ఆల్రెడీ c1 1 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా c2 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు మనము, c2 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ అవర్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ t ఇంటూ c1 ఈజ్ 1 కాబట్టి కాస్ t ఉంటుంది, ప్లస్ c2 ఈజ్ 0 కాబట్టి 0 ఇంటూ sin t ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ అవర్ సొల్యూషన్ ఈజ్ ఈ పవర్ t ఇంటూ కాస్ t. e power t into cos t. That's it. E power t into cos t. Our answer is fourth option. Is it okay? Right. Look at the next solution then. The complementary function of the differential equation అడుగుతున్నాడు. d square అనే ఫామ్ అడిగాడు. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అడిగాడు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో ఏమున్నా మనకు సంబంధం లేదు. f of d ఫామ్ రాసుకోవడానికి ట్రై చేయండి. d square ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ y is equal to 0. దీని నుంచి కనుక యాక్సిలరీ ఈక్వేషన్ రాయగలిగితే దట్ ఈజ్ f of m is equal to 0. దాని నుంచి ఏం రాయొచ్చిన నా m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 4 is equal to 0 అంటే m ప్లస్ 2 హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ is equal to 0 ఫామ్లో రాసుకోవచ్చు. రాస్తే m is equal to ఏమవుతుందన్న -2 అనే రూట్స్ వస్తాయి. దోస్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. బేస్డ్ ఆన్ దిస్ I can say second option is going to be our answer. This is the ESET question. Look at the next ESET question then. The general solution of the differential equation అంటున్నాడు d power 4 plus 2d plus 1 into y is equal to 0 ఫామ్లో ఉంది. ఇది d power 4 plus 2d square plus 1 into y is equal to 0 ఫామ్లో ఉంది. Let me write the auxiliary equation, that is f of m is equal to 0. Therefore m power 4ని m స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, 2m స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ 1 is equal to 0 అని రాయొచ్చు. దీని నుంచి m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ is equal to 0 అని రాయొచ్చు. అంటే m స్క్వేర్ ప్లస్ 1 is equal to 0, m స్క్వేర్ ప్లస్ 1 is equal to 0 అయితే m is equal to ప్లస్ ఆర్ మైనస్ అయోటా, m is equal to ప్లస్ ఆర్ మైనస్ అయోటా. అంటే ఓవరాల్లీ m is equal to ప్లస్ ఆర్ మైనస్ అయోటా కామా ప్లస్ ఆర్ అంటే కాంప్లెక్స్ రూట్సే, బట్ దోస్ ఆర్ ఈక్వల్, పేర్ ఆఫ్ ఈక్వల్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. సో పేర్ ఆఫ్ ఈక్వల్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మన సొల్యూషన్ విల్ బి ఆల్ఫా వాల్యూ సేమే కాబట్టి e పవర్ 0 అంటే 1 కాబట్టి c1 cos x c1 ప్లస్ c2 ఇంటూ x ఇంటూ cos x ప్లస్ c3 ప్లస్ c4 x ఇంటూ sin x. That's it. Our first option is going to be our answer here. Is it okay? Look at the next ESET question then. Oh, this was the last question in our ESET. ESET లో అడిగిన క్వశ్చన్స్ ఇంతవరకు అడిగాడు. This is our discussion with respect to the ESET. Let us see some of the most expected questions in our possibility of the future exam, that is ESET. So let me see the first question in that. The general solution అడుగుతున్నాడు, ఈక్వల్ 0 ఉంది కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. f of d ఫామ్ రాయడానికి ట్రై చేద్దాము. d స్క్వేర్ ప్లస్
3d ప్లస్ 2 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుందన్న ఇది, దిస్ ఈజ్ ఎం ప్లస్ 1 ఇంటూ ఎం ప్లస్ 2, ఎం ప్లస్ 1 ఇంటూ ఎం ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు ఇక్కడ, ఎం ఈజ్ ఈక్వల్ టు -1 కామా -2, m is equal to -1 comma -2. That's it. -1 comma -2 is the only possibility with the fourth option. Right. Look at the next MEQ question. The general solution of y double dash of plus 6y dash of plus 9y is equal to 0. F of d form రాసుకోండి first of all, d square plus 6d plus 9 into y is equal to 0. దీని నుంచి కనుక యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే f of m is equal to 0 కనుక రాస్తే m స్క్వేర్ ప్లస్ 6m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈజీగా తెలిసిపోతుంది. దిస్ క్యాన్ రిటన్ యాజ్ m ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ రాసుకోవచ్చు మనం. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న, m ఈజ్ ఈక్వల్ టు -3 కామా -3, m ఈజ్ ఈక్వల్ టు వాట్, -3 కామా -3. దోస్ ఆర్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్తో రాస్తున్న ఆన్సర్ని చూస్తే ఓన్లీ ది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు సాటిస్ఫై అవర్ రూట్స్, ఈక్వల్ రూట్స్. ఇక్కడ కూడా ఉంది కానీ ఇది -3 కాదు, +3 ఇచ్చాడు. ఇజ్ ఇట్ ఓకే? Right. Look at the next MEQ question. d square plus d plus 1 into y is equal to 0 అని ఫామ్ ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని నేను యాక్సిలరీ ఈక్వేషన్ డైరెక్ట్గా రాస్తాను. f of m is equal to 0 అయితే m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 1 is equal to 0 అనుకోవచ్చు. అనుకుంటే m is equal to రూట్స్ రాసుకుంటే -b ప్లస్ r మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడ్ బై 2 అనుకుంటే m is equal to -1 ప్లస్ r మైనస్ రూట్ ఆఫ్ -3 అవుతుంది. రూట్ ఆఫ్ -3 అంటే √3 అయోటా బై 2 అని చెప్పొచ్చు. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత, -1/2. ఆల్ఫా వాల్యూ ఈజ్ -1/2, బీటా వాల్యూ ఈజ్ √3/2. సో బేస్డ్ ఆన్ దిస్ లుక్ అట్ ద ఆన్సర్స్. e పవర్ -x/2 అనే పాసిబిలిటీ ఇక్కడ రెండిట్లో ఉంది కాబట్టి రెండు కావు. ఇందులో బీటా వాల్యూ ఎంత ఉండాలి, √3/2. √3/2 ఇక్కడ ఉంది. సో దట్ థర్డ్ ఆప్షన్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లుక్ అట్ ద నెక్స్ట్ MEQ క్వశ్చన్ దెన్. So here given the two condition, y of 0 is equal to 0 anta, y dash of 0 is equal to 4 anta. So the question is the solution of y double dash minus y dash minus 2y is equal to 0 అంటున్నాడు. అంటే ఏం రాయొచ్చు, d స్క్వేర్ మైనస్ d మైనస్ 2 ఇంటూ y is equal to 0గా రాయొచ్చు. దీని నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ కనుక రాసుకుంటే f of m is equal to 0 అని రాయొచ్చు. దాని నుంచి రాస్తే m స్క్వేర్ మైనస్ m మైనస్ 2 is equal to 0. m స్క్వేర్ మైనస్ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో m కనుక రూట్స్ రాయగలిగితే ఏమని రాయొచ్చునా, m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m మైనస్ 2 ఇంటూ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు మనం. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాయి, m ఈజ్ ఈక్వల్ టు -1 కామా +2 అనేవి రూట్స్ అవుతున్నాయి. m ఈజ్ ఈక్వల్ టు -1 కామా +2 అనేవి రూట్స్ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని నేను సొల్యూషన్ రాసుకుంటే డెఫినెట్లీ ఆ సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి y ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of -x ప్లస్ c2 e to the power of 2x. కండిషన్ ఇచ్చాడు ఇక్కడ, ఏం కండిషన్ ఇచ్చాడు, y ఆఫ్ 0 అని ఇచ్చాడు. y ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు c1 e power 0 1 ప్లస్ c2 ఇంటూ e power 0 1. దీన్ని ఏమంటున్నాడు, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంట. అంటే c1 ప్లస్ c2 రెండింటిని యాడ్ చేస్తే ఏం రావాలంట, 0 రావాలంట. అంటే c1 ప్లస్ 1 అయితే c2 ఏం కావాలి, -1 కావాలి. c1 ఒకవేళ -1/2 అయితే c2 ఏం కావాలా, +1/2 కావాలా. ఓకే, నెక్స్ట్ y డాష్ కనుక్కోండి. y డాష్ కనుక్కుంటే y డాష్ విల్ బి ఏమవుతుందన్న, -c1 ఇంటూ e to the power of -x ప్లస్ 2c2 e to the power of 2x. దీంట్లో కూడా కండిషన్ ఇచ్చాడు. ఏం కండిషన్ అన్నది, y డాష్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. చేయండి. -c1 ఇంటూ 1 ప్లస్ 2c2 ఇంటూ 1 e power 0 1. సో దీన్ని బేస్ చేసుకొని చేస్తే ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ ఏమి ఇచ్చాడు, 4 ఇచ్చాడు కాబట్టి -c1 ప్లస్ 2c2 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే -c1 అంటే అర్థం ఏంటి, c2నే కదా, అవునా కదా. కాబట్టి 2c2 ప్లస్ c2 అంటే 3c2 అవుతుంది. 3c2 ఈజ్ ఈక్వల్ టు 4, c2 ఈజ్ ఈక్వల్ టు 4/3. c2 ఈజ్ ఈక్వల్ టు 4/3 అయితే ఖచ్చితంగా c1 ఏం కావాలా, c1 ఈజ్ ఈక్వల్ టు -4/3. దాట్స్ ఇట్. మన ఆన్సర్ రాయండి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.
C1 C2 వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం ఏమవుతుందన్న y ఈజ్ ఈక్వల్ టు C1 ఈజ్ 4/3 కామన్ కాబట్టి 4/3 బయట తీసేయచ్చు కామన్ తీస్తే e పవర్ -x మైనస్ e పవర్ 2x e పవర్ -x మైనస్ e పవర్ 2xగా రాయొచ్చు. So based on this our answer will be definitely the fourth option, e power -x minus e power 2x. 4/3 is common. 4/3 is common. C1 minus 4/3 వచ్చిందా C2 minus 4, C1 minus 4/3 వచ్చింది. Let me correct this. Let me correct it because C1 is minus 4/3 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే y is equal to 4/3 కామన్ తీస్తే మైనస్ e power -x ప్లస్ e power 2x. లిటిల్ క్లారిఫికేషన్ ఇయో ఎగైన్ ఉంది 4/3 అనేది రెండింటి 4/3 C1 మైనస్ ఉన్న C2 మైనస్ ఉన్న C1 మైనస్ అంటే ఫస్ట్ టైం మైనస్ వస్తుంది. చూడండి మరి దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చూస్తే minus e power -x plus e power 2x, that is going to be our third option, not the fourth option, it is going to be third option. Is it clear? Right. ఒకవేళ -4/3 కామన్ తీస్తే ఏదైనా ఒకదానికి ప్లస్ రావాలి కాబట్టి ఇక్కడ లేదు ప్లస్ టర్మ్, ఇక్కడ ప్లస్ 4/3 కామన్ ఏదో ఒకదానికి మైనస్ ఉండాలి, దానికి లేదు. 4/3 కామన్ తీస్తే ఖచ్చితంగా ఒకదానికి మైనస్ ఉంది కానీ దేనికి మైనస్ ఉండాలా e పవర్ -x టర్మ్కి ఉండాలా, e పవర్ 2xకి ఉండకూడదు కాబట్టి ఇది కూడా కాదు. ఓకే చలో look at the next question, that is the solution of d square plus 1 into y is equal to 0, y of 0 is equal to 2, y of pi by 2 is -2. Okay then d square plus 1 is equal to 0 అన్నాడు కాబట్టి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే f of m is equal to 0 అంటే m square plus 1 is equal to 0, m is equal to plus or minus iota. m is equal to plus or minus iota అయితే y is equal to ఏం రాయొచ్చునా c1 cos x plus c2 sin x, c1 cos x plus c2 sin x. y of 0 ఇచ్చేసాడు, y of 0 సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేస్తే c1 into 1 plus c2 into 0 అంటే c1 is equal to ఏమొచ్చినట్టు y of 0 is equal to 2 అంట, c1 is equal to what 2. నెక్స్ట్ y of pi by 2 కూడా ఇచ్చాడు, y of pi by 2ని రీప్లేస్ చేయండి, c1 into cos 90 is 0 ప్లస్ c2 into sin 90 is 1, దీన్ని ప్లేస్ చేసుకొని c2 is equal to ఎంత ఇచ్చాడు, c2 is equal to -2, c1 is equal to plus 1 అయితే c2 is equal to -2 అయిందంట. దాన్ని తీసుకెళ్ళి ఎత్తేస్తే y is equal to 2 కామన్ తీస్తే లెట్ మీ రైట్ డైరెక్ట్లీ 2 cos x మైనస్ 2 sin x. 2 కనుక కామన్ తీస్తే cos x మైనస్ sin x అని రావాలి, 2 కనుక కామన్ తీస్తే cos x మైనస్ sin x. ఆ విధంగా చూసుకుంటే ఓన్లీ second option is going to satisfy our condition. Sin x minus cos x, cos x minus sin x, 2 common is say cos x minus sin x రావాలి. So this is all about our session discussion. So we discussed every PYQ of our complementary function and we given some of the most expected questions also. And utilize this opportunity, the entire course is for only for 2,900. As we are very nearby the course, Ganshar Bit చూడండి, PYQs refer చేసుకోండి. If you have any doubt you can call to these numbers and our app is available in saimida.in app. సో అక్కడ మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దీస్ ఆర్ ద బిట్స్ అవైలబుల్, యూ ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. ఓకే, దిస్ ఆల్ అబౌట్ అవర్ సెషన్. వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనాలిటీ, దట్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్స్లో ఎక్స్పోనెన్షియల్ టాపిక్ దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ప్లీజ్ రివైజ్ దిస్ బిట్స్ అండ్ ప్రాక్టీస్ సఫిషియెంట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.